ఆవకాయ పెట్టాలంటే పెద్ద పెద్ద జాడీల నిండానే పెట్టక్కర్లేదండి. ఇలా చిన్న చిన్నగా చిటికలో పెట్టేయచ్చు. ఒక 4 ఉసిరికాయలు తెచ్చారనుకోండి, వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోండి. మీకు నచ్చితే కాయలాగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కల్ని ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే ఈజీగా ముద్దకొక ముక్క తినేయచ్చు కదా. ఇప్పుడు కడాయిలో నూనె బాగా కాగిన తర్వాత ఈ ఉసిరి ముక్కల్ని కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక పచ్చడి కలపడం మొదలు పెడదామా. కొద్దిగా మెంతులు, 1 కప్పు ఆవపిండి, అదే కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత నూనె వేసి కలిపి 3 రోజులు పక్కన ఉంచితే పుల్లటి ఉసిరి ఆవకాయ రెడీ. అన్నట్టు కార్తీక మాసంలో ఉసిరికాయలు బాగా తింటారని విన్నాను. మీరు తింటారా? అప్పుడే పెట్టిన పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తలకొక ముద్ద షేర్ చేసుకుని తింటుంటే ఆ రుచే వేరబ్బా.